రామప్ప చెరువు నుంచి నీటిని మళ్లించి పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 30 చెరువులను నింపడంతో పాటు 7,500 ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ పథకాన్ని 143 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ములుగు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు ఇది వరంలా మారనుందన్నారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి ఇబ్బందులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తుందని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు మండలంలో పొట్లాపురం లిఫ్ట్ దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు ఇంకా కొంచెం చేసుకుంటే 15,000-20,000 ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కళ నెరవేరినందుకు నిజంగా రైతన్నల యొక్క చెమట చుక్కలను చూసిన వ్యక్తులుగా రోజు నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి, ఇక్కడ వస్తలేవు. పక్కనే 100 కిలోమీటర్లు మాకు గోదావరి ప్రవహించేది, నీళ్లు రాలేదు. ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగిన క్యాబినెట్లో 143 కోట్ల రూపాయలు ఇస్తూ మరి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలంలో పొట్లాపురం లిఫ్ట్